దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. ఏప్రిల్ 28. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములోని కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినము ఆయుష్ను, ఆరోగ్యం నిచ్చి మాకు దయచేశారు. మీకు వందనాలు ప్రభువా. ఈ దినం వాక్యము చదువుతుండగా నాయన నీ ఆత్మతో నింపి నడిపించండి. వినిన వాక్యము హృదయాలు ఫలింపచేసి వాక్యానుసారంగా జీవించే కృపను మాకు దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మొదటి రాజుల గ్రంథము 16-18 అధ్యాయములు. 16 నుండి 18 అధ్యాయములు. 16వ అధ్యాయము. యెహోవా వాక్కు హనానీ కుమారుడైన యెహూకు ప్రత్యక్షమై బయేషాను గూర్చి ఇలాగు సెలవిచ్చెను. నేను నిన్ను మంటిలో నుండి తీసి హెచ్చింపజేసి ఇశ్రాయేలు వారును నా జనుల మీద నిన్ను అధికారిగా చేసి తిని. అయినను యెరోబాము ప్రవర్తించిన ప్రకారముగా నీవు ప్రవర్తించుచు ఇశ్రాయేలు వారగు నా జనులు పాపము చేయుటకు కారకుడవై వారి పాపముల చేత నాకు కోపం పుట్టించి ఉన్నావు. కాబట్టి బయేషా సంతతి వారిని అతని కుటుంబీకులను నేను సమూల ధ్వంసము చేసి నెబాతు కుమారుడైన యెరోబాము సంతతి వారికి నేను చేసినట్లు నీ సంతతి వారికి చేయబోచున్నాను. పట్టణమందు చనిపోవు బయేషా సంబంధికులను కుక్కలు తినును. బీడు భూములలో చనిపోవు వాని సంబంధికులను ఆకాశ పక్షులు తినును. బయేషా చేసిన ఇతర కార్యములను గూర్చి, అతడు చేసిన వాటన్నిటిని గూర్చి, అతని బలమును గూర్చి ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. బయేషా తన పితరులతో కూడా నిద్రించి తీర్సాలో సమాధి చేయబడెను. అతనికి మారుగా అతని కుమారుడైన ఏలా రాజాయను. మరియు బయేషా యెరోబాము సంతతి వారి వలనే ఉండి తన కార్యముల చేత యెహోవా దృష్టికి కీడు చేసి ఆయనకు కోపం పుట్టించిన దాని అంతటిని బట్టి అతడు తన రాజును చంపుటను బట్టి అతనికిని అతని సంతతి వారికి విరోధముగా యెహోవా వాక్కు హనానీ కుమారుడును ప్రవక్తయునగు యెహూకు ప్రత్యక్షమాయెను. యూదా రాజైన ఆసా ఏలుబడిలో 26వ సంవత్సరమున బయేషా కుమారుడైన ఏలా తీర్సాయందు ఇశ్రాయేలు వారిని అందరినీ ఏలనారంభించి 2 సంవత్సరములు ఏలెను. తీర్సాలో తనకు గృహ నిర్వాహకుడగు అర్సా ఇంట అతడు త్రాగి మత్తుడై ఉండగా యుద్ధ రథముల అర్ధభాగం మీద అధికారి అయిన జిమి అతని మీద కుట్ర చేసి లోపలికి చొచ్చి అతని కొట్టి చంపి అతనికి మారుగా రాజాయను. ఇది యూదా రాజైన ఆసా ఏలుబడిలో 27వ సంవత్సరమున సంభవించెను. అతడు సింహాసనాసీనుడే ఏలనారంభించిన తోడనే బయేషా సంతతి వారందరిలో ఏ పురుషునే గాని అతని బంధువుల్లోనూ మిత్రులలోనూ ఎవరినే గాని మిగులనీయక అందరినీ హతము చేసెను. బయేషాను అతని కుమారుడగు ఏలాయును తామే పాపము చేసి ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకులే తాము పెట్టుకొన్న దేవతల చేత ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు కోపం పుట్టించిరి గనుక వారు చేసిన పాపములను బట్టి ప్రవక్త అయిన యెహూ ద్వారా బయేషాను గూర్చి యెహోవా సెలవిచ్చిన మాట నెరవేరుటకై జిమి బయేషా సంతతి వారిని అందరినీ నాశనము చేసెను. ఏలా చేసిన ఇతర కార్యములను గూర్చి, అతడు చేసిన క్రియలన్నిటిని గూర్చి ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. యూదా రాజైన ఆసా ఏలుబడిలో 27వ సంవత్సరంలో జిమి తీర్సాలో 7 దినములు ఏలెను. జనులు ఫిలిస్తీన్ల సంబంధమైన గిబ్బెతోను మీదకి వచ్చి అక్కడ దిగి ఉండగా జిమి కుట్ర చేసి రాజును చంపించినన్న వార్త అక్కడ దిగి ఉన్న జనులకు వినబడెను గనుక ఇశ్రాయేలు వారందరూ ఆ దినమున సైన్యాధిపతి అయిన ఒమ్మీని దండుపేటలో ఇశ్రాయేలు వారి మీద రాజుగా పట్టాభిషేకం చేసిరి. వెంటనే ఒమ్రీ గిబ్బెతోనును విడిచి అతడును ఇశ్రాయేలు వారందరూ తీర్సాకు వచ్చి దాన్ని ముట్టడి వేసిరి. పట్టణము పట్టుబడినని జిమి తెలుసుకుని తాను రాజనగరునందు జొచ్చి తనలో కూడా రాజనగరును తగలబెట్టుకుని చనిపోయాను. యెరోబాము చేసినట్లు ఇతడును యెహోవా దృష్టికి చెడుతనము చేయువాడై ఉండి తానే పాపము చేయుచు ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైనందున ఈలాగు జరిగెను. జిమి చేసిన ఇతర కార్యములను గూర్చి, అతడు చేసిన రాజద్రోహమును గూర్చి ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అప్పుడు ఇశ్రాయేలు వారు 2 జట్లుగా విడిపోయి జనులలో సగం మంది గీనతు కుమారుడైన తిబ్నీని రాజుగా చేయవలెనని అతని పక్షమునను, సగం మంది ఒమ్రీ పక్షమునను చేరిరి. ఒమ్రీ పక్షపు వారు గీనను కుమారుడైన తిబ్నీ పక్షపు వారిని జయింపగా తిబ్నీ చంపబడెను. ఒమ్రీ రాజాయను. యూదా రాజైన ఆసా ఏలుబడిలో 31వ సంవత్సరమున ఒమ్రీ ఇశ్రాయేలు వారికి రాజై 12 సంవత్సరములు ఏలెను. ఆ 12 6 సంవత్సరములు అతడు తీర్సాలో ఏలెను. అతడు షెమెరు నొద్ద షోమ్రోను కొండను 4 మణుగుల వెండికి కొనుక్కుని ఆ కొండ మీద పట్టణం ఒకటి కట్టించి ఆ కొండ యజమానుడైన షెమెరు ఆయనతని పేరును బట్టి తాను కట్టించిన పట్టణమునకు షోమ్రోను అని పేరు పెట్టెను. ఒమ్రీ యెహోవా దృష్టికి చెడుతనము జరిగించి తన పూర్వీకులందరికంటే మరి దుర్మార్గముగా ప్రవర్తించెను. అతడు నెబాతు కుమారుడైన యెరోబాము దేనిచేత ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడై దేవతలను పెట్టుకొని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు కోపం పుట్టించెడో
దానిని అనుసరించి ప్రవర్తించెను. ఒమ్రీ చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు అగ్గుపరిచిన బలమును గూర్చి ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. ఒమ్రీ తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోనులో సమాధి యందు పాతిపెట్టబడెను. అతని కుమారుడైన అహాబు అతనికి మారుగా రాజయ్యెను. యూదా రాజైన ఆసా ఏలుబడిలో 38వ సంవత్సరంలో ఒమ్రీ కుమారుడైన అహాబు ఇశ్రాయేలు వారికి రాజై షోమ్రోనులో ఇశ్రాయేలు వారిని 22 సంవత్సరములు ఏలెను. ఒమ్రీ కుమారుడైన అహాబు తన పూర్వీకులందరినీ మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అనుకుని అతడు సీదోనీయులకు రాజైన ఎత్బయలు కుమార్తె అయిన యెజెబెలును వివాహము చేసుకుని బయలుదేవతను పూజించుచు వానికి మ్రొక్కుచూ ఉండెను. షోమ్రోనులో తాను బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠమును కట్టించెను. మరియు అహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపెను. ఈ ప్రకారం అహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపము చేసి ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు కోపం పుట్టించెను. అతని దినములలో బేతేలీయుడైన హియోలు యెరికో పట్టణమును కట్టించెను. అతడు దాని పునాది వేయగా అబీరాము అను అతని జ్యేష్ఠపుత్రుడు చనిపోయాను. దాని గవనులు నెత్తగా సెగూబు అను అతని కనిష్ఠపుత్రుడు చనిపోయాను. ఇది నూను కుమారుడైన యెహోషువ ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున సంభవించెను. 17వ అధ్యాయము. అంతటి గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా అహాబు నద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు అచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యొర్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర దాగియుండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితనని అతనికి తెలియజేయగా అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యొర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకుని వచ్చుచుండెను. అతడు వాగునీరు త్రాగుచూ వచ్చెను. కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షము లేక ఆ నీరు ఎండిపోయాను. అంతటి యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చితిని. అందుకు అతడు లేచి సారేపతునకు పోయి పట్టణపు గవని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి, త్రాగుటకే పాత్రతో కొంచెము నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోవుచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పాను. అందుకు ఆమె నీ దేవుడైన యెహోవా జీవము తోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్దనున్నవే గాని అప్పం ఒకటైనా లేదు. మేము చావక ముందు నేను ఒక ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలనని కొన్ని పుల్లలు ఏరుటకే వచ్చితినెను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము. తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటివారును అనేక దినములు భోజనము చేయుచూ వచ్చిరి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. అటు తర్వాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిలవజాలనంత వ్యాధి గలవాడాయెను. ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నీవు రానిమిత్తమేమి? నా పాపమును నాకు జ్ఞాపకం చేసి నా కుమారుని చంపుటకే నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా అతడు, నీ బిడ్డ నా చేతికి ఇమ్మని చెప్పి ఆమె కౌగిటిలో నుండి వానిని తీసుకుని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచం మీద వాని పరుండబెట్టి, యెహోవా నా దేవా, నన్ను చేర్చుకుని ఈ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమె మీదకి కీడు రాజేసితివా అని యెహోవాకు మొరపెట్టి ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పరుచుకొని, యెహోవా నా దేవా, నా మొర ఆలకించి చిన్నవానికి ప్రాణం మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణం మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. ఏలియా ఆ చిన్నవాని తీసుకుని గదిలో నుండి దిగి ఇంట ప్రవేశించి వాని తల్లికి అప్పగించి, ఇదిగో నీ కుమారుడు, వాడు బ్రతుకుచున్నాడని చెప్పగా ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడివై ఉన్నావనియు నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేను ఎరుగుదును అనెను. 18వ అధ్యాయం. అనేక దినములైన తర్వాత 3వ సంవత్సరమందు యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షము కురిపింపబోచున్నాను, నీవు వెళ్ళి అహాబును దర్శించమని సెలవీయగా
ఆహాబును దర్శించుటకే ఏలియా వెళ్ళిపోయాను. షోమ్రోనులో ఘోరమైన క్షామము కలిగి ఉండగా ఆహాబు తన గృహ నిర్వాహకుడకు ఒబద్యాను పిలిపించెను. ఈ ఒబద్యా యెహోవా యందు బహు భయభక్తులు గలవాడే. యెజెబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా గుహలో 50 మందిగా 100 దాచి అన్నపానములిచ్చి వారిని పోషించెను. ఆహాబు దేశంలోని ఉదకదారులన్నిటినీ నదులన్నిటినీ చూడబోయి పశువులన్నిటినీ పోగొట్టుకొనకుండా గుర్రములను కంచెల గాడిదలను ప్రాణములతో కాపాడుటకే మనకు గడ్డి దొరుకునేమో తెలుసుకొనుమని ఒబద్యాకు ఆజ్ఞ ఇచ్చెను. కాబట్టి వారు దేశమంతటా సంచరింపవలనని చెరి ఒక పాలు తీసుకుని ఆహాబు ఒంటరిగా ఒక వైపునకును ఒబద్యా ఒంటరిగా ఇంకొక వైపునకును వెళ్ళిరి. ఒబద్యా మార్గమున పోవుచుండగా ఏలియా అతనిని ఎదుర్కొనెను. ఒబద్యా ఇతన్ని ఎరిగి నమస్కారం చేసి, నా ఏలినవాడవైన ఏలియావు నీవే కదా అని అడగగా అతడు నేనే అని చెప్పి, నీవు నీ ఏలినవాని దగ్గరకు పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని తెలియజేయమనెను. అందుకు ఒబద్యా, నేను చావవలనని నీ దాసుడైన నన్ను ఆహాబు చేతికి నీవు అప్పగింపనేలా నేను చేసిన పాపమేమి? నీ దేవుడైన యెహోవా జీవముతోడు నిన్ను చిక్కించుకొనవలనని నా ఏలినవాడు దూతలను పంపించని జనం ఒకటైనను లేదు, రాజ్యం ఒకటైనను లేదు. అతడిక్కడ లేడనియు అతని చూడలేదనియు వారు ఆయా జనుల చేత రాజ్యము చేతను ప్రమాణము చేయించుచూ వచ్చిరి. నీవు నీ ఏలిన వాని చెంతకు పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని చెప్పుమని నాకు ఆజ్ఞ ఇచ్చుచున్నావే. అయితే నేను నీ యొద్ద నుండి పోవు క్షణమందే యెహోవా ఆత్మ నాకు తెలియని స్థలమునకు నిన్ను కొంచెపోవును. అప్పుడు నేను పోయి ఆహాబునకు వర్తమానం తెలియజెప్పిన తరువాత నీవు అతనికి కనబడని ఎడల అతడు నన్ను చంపివేయును. అలాగున ఆజ్ఞ ఇయ్యవద్దు. నీ దాసుడనైన నేను బాల్యం నుండి యెహోవా యందు భయభక్తులు నిలిపిన వాడను. యెజెబెలు యెహోవా ప్రవక్తలను హతము చేయుచుండగా నేను చేసినది నా ఏలినవాడవైన నీకు వినబడినది కదా. నేను యెహోవా ప్రవక్తలలో 100 మందిని గుహకు 50 మంది చొప్పున దాచి అన్నపానములు ఇచ్చి వారిని పోషించితిని. ఇప్పుడు ఆహాబు నన్ను చంపునట్లుగా నీ ఏలినవాని దగ్గరకు పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని చెప్పుమని నీవు నాకు ఆజ్ఞ ఇచ్చుచున్నావే అని మనవి చేయగా, ఏలియా ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు నిజముగా ఈ దినమున నేను ఆహాబును దర్శించుదునని చెప్పుచున్నానెను. అంతటా ఒబద్యా ఆహాబును ఎదుర్కొనబోయి ఆ వర్తమానమును తెలియజేయగా ఏలియాను కలుసుకొనుటకే ఆహాబు బయలుదేరెను. ఆహాబు ఏలియాను చూచి, ఇశ్రాయేలు వారిని శ్రమపెట్టువాడవు నీవే కావా అని అతనితో అనగా, అతడు నేను కాను, యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలుదేవతను అనుసరించు నీవును నీ తండ్రి ఇంటివారును ఇశ్రాయేలు వారిని శ్రమపెట్టువారై ఉన్నారు. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారిని అందరినీ యెజెబెలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలు 450 మందిని, అషేరాదేవి ప్రవక్తలైన 400 మందిని నా యొద్దకు కర్మేలు పర్వతమునకు పిలువనంపమని చెప్పెను. ఆహాబు ఇశ్రాయేలు వారు అందరి యొద్దకు దూతలను పంపి ప్రవక్తలను కర్మేలు పర్వతమునకు సమకూర్చెను. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళు మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వానిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనను పలుకకపోయిరి. అప్పుడు ఏలియా, యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒకడనే శేషించి ఉన్నాను. అయితే బయలునకు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. మాకు 2 ఎడ్లను ఈయుడి. వారు వాటిలో ఒక దాన్ని కోరుకొని దాని తునకలుగా చేసి క్రింద అగ్ని ఏమియూ వేయకుండానే దాని కట్టెల మీద ఉంచవలెను. 2వ ఎద్దును నేను సిద్ధము చేసి క్రింద అగ్ని ఏమియూ వేయకుండానే దాని కట్టెల మీద ఉంచుదును. తరువాత మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడి. నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయుదును. ఏ దేవుడు కట్టెలను తగలబెట్టుట చేత ప్రత్యుత్తరం ఇచ్చునో ఆయనే దేవుడని నిశ్చయించుదుము రండని ఏలియా మరలా జనులతో చెప్పగా జనులందరూ ఆ మాట మంచిదని ప్రత్యుత్తరం ఇచ్చిరి. అప్పుడు ఏలియా బయలు ప్రవక్తలను పిలిచి, మీరు అనేకులై ఉన్నారు గనక మీరే మొదట ఒక ఎద్దును కోరుకొని సిద్ధము చేసి మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడు. అయితే మీరు అగ్ని ఏమియో క్రింద వేయవద్దని చెప్పగా వారు తమకు ఇయ్యబడిన ఎద్దును తీసుకుని సిద్ధము చేసి ఉదయం మొదలుకుని మధ్యాహ్నం వరకు మా ప్రార్థన వినుమని బయలు పేరును బట్టి ప్రార్థన చేసిరు గాని ఒక్క మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చిన వాడెవడునూ లేకపోగా వారు తాము చేసిన బలిపీఠమునొద్ద గంతులు వేయ మొదలుపెట్టిరి. మధ్యాహ్నము కాగా ఏలియా, వాడు దేవుడై ఉన్నాడు, పెద్ద కేకలు వేడి, వాడు ఒకవేళ ధ్యానము చేయుచున్నాడేమో, దూరమున ఉన్నాడేమో, ప్రయాణము చేయుచున్నాడేమో, వాడు నిద్రపోవచున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అని అపహాస్యము చేయగా వారు మరిగట్టిగా కేకలు వేయుచు రక్తము కారు మట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శస్త్రములతోనూ తమ దేహములను కోసుకొనుచూ ఉండిరి. ఈ ప్రకారము మధ్యాహ్నమైన తర్వాత అస్తమయ నైవేద్యం అర్పించు సమయము వరకు వారు ప్రకటనము చేయుచూ వచ్చిరి గాని మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చేవాడైనను లక్ష్యము చేసిన వాడైనను లేకపోయాను.
అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగుచేసి యెహోవా వాక్కు ప్రత్యక్షమై నీ నామం ఇశ్రాయేలుగునని వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకుని ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టునంత లోతుగా కందకం ఒకటి త్రవ్వించి కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహనబలి పశుమాంసం మీదను కట్టెల మీదను పోయడని చెప్పాను. అది అయిన తర్వాత 2వ మారు ఆ ప్రకారమే చేయడని అతడు చెప్పగా వారు 2వ మారును అలాగూ చేసిరి. 3వ మారు చేయుడనగా వారు 3వ మారును చేసిరి. అప్పుడు ఆ నీళ్లు బలిపీఠము చుట్టూ పొర్లి పారెను. మరియు అతడు కందకమును నీళ్లతో నింపెను. అస్తమయ నైవేద్యం అర్పించు సమయమున ప్రవక్తకు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగూ ప్రార్థన చేసెను. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలీల మధ్య నీవు దేవుడివై ఉన్నావనియు నేను నీ సేవకుడినై ఉన్నాననియు ఈ కార్యములనియు నీ సెలవు చేత చేసితిననియు ఈ దినమున కనపరచుము. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయదు అనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఈలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగిరి దహనబలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోచేసెను. అంతటి జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. అప్పుడు ఏలియా ఒకనినైనా తప్పించుకొని పోనీయక బయలు ప్రవక్తలను పట్టుకొనుడని వారికి సెలవీయగా జనులు వారిని పట్టుకొనిరి. ఏలియా కీషోను వాగు దగ్గరకు వారిని కొనిపోయి అక్కడ వారిని వధించెను. పిమ్మట ఏలియా విస్తారమైన వర్షం వచ్చినట్లుగా ధ్వని పొట్టుచున్నది, నీవు పోయి భోజనము చేయమని అహాబుతో చెప్పగా అహాబు భోజనము చేయబోయిన గాని ఏలియా కర్మేలు పర్వతం మీదకు పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. తర్వాత అతడు తన దాసుని పిలిచి నీవు పైకి పోయి సముద్రము వైపు చూడమనగా వాడు మెరక ఎక్కి పారజూచి ఏమీ కనబడలేదనగా అతడు ఇంకా 7 మార్లు పోయి చూడమని చెప్పెను. 7వ మారు అతడు చూచి అదుగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుచున్నదనెను. అప్పుడు ఏలియా నీవు అహాబు దగ్గరకు పోయి నీవు వెళ్లకుండా వర్షము నిన్ను ఆపకుండునట్లు నీ రథమును సిద్ధము పరుచుకొని పొమ్మని చెప్పమని వానిని పంపెను. అంతలో ఆకాశం మేఘములతోనూ గాలివానతోనూ కారు కమ్మెను. మోపైన వాన కురిసెను గనుక అహాబు రథమెక్కి యెజ్రెయేలునకు వెళ్ళిపోయాను. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకుని అహాబు కంటే ముందుగా పరిగెత్తుకుని పోయి యెజ్రెయేలు గుమ్మమునొద్దకు వచ్చాను. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, మహోన్నతుడా, మహాగణుడా, మహిమా ఘనతకు అర్హుడవు, యోగ్యుడవు, పూజ్యుడవు నాయన, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడవు, కృపాసత్య సంపూర్ణుడవు, రాజుల రాజువు, ప్రభువుల ప్రభుడవు నాయన, నీకే వందనాలు, స్తోత్రాలు. సైన్యములకు అధిపతి, రోషము గల దేవ, యెహోవా రాఫా, యెహోవా నిస్సి, యెహోవా షమ్మా, యెహోవా రోహి, నీకే స్తోత్రాలు, 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 స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా, ఐగుప్తు చెర నుంచి ఇశ్రాయేలు ప్రజలను అయ్యా రక్షించిన దేవుడవు తండ్రి, సూచక్రియలు అద్భుతాలు చేసిన దేవుడు, ఎర్ర సముద్రమును పాయలు చేసిన దేవుడు, మన్నాను కురిపించిన దేవుడు, మారానీళ్లను మధురముగా మార్చిన దేవుడవు నాయన. ఇదిగో ఏలియాకు నాయన కాకుల ద్వారా ఆహారం పంపిన దేవుడవు తండ్రి, నీకు వందనాలు, 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 స్తోత్రాలు. అయ్యా, సారేపతి వెదవరాలి ఇంట నాయన అయ్యా తన కుమారుని అయినా బ్రతికించిన దేవుడవు ప్రభా తండ్రి. అయ్యా, కరువులో ప్రభా నాయన పిండి నూనె అయిపోకుండా ప్రభు అద్భుతము చేసిన దేవుడవు తండ్రి, నీకు వందనాలు నాయన. అయ్యా, నువ్వు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడవు ప్రభు. అయ్యా, నీకే వందనాలు, 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 స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, మా కొరకు బలి అయిన యేసయ్యా, నీకే స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నీ బలి యాగమును బట్టి నీకు వందనాలయ్యా. మా సమాధానార్థమైన శిక్ష మీరు భరించారు, మీకు వందనాలయ్యా. మా పాప పరిహారార్థ బలిగా అయ్యా ప్రాయశ్చిత్తార్థ బలిగా మా కొరకు బలి అయిన దేవా, నీకు స్తోత్రాలు. నువ్వు చిందించిన రక్తమును బట్టి నీకు వందనాలయ్యా. అయ్యా, నువ్వు పొందిన దెబ్బను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా, నీకే స్తోత్రాలు ప్రభా. అయ్యా, మూల్యమైన నీ రక్తాన్ని ఆశ్రయిస్తున్నాం ప్రభా. పరిశుద్ధమైన నిష్కలంకమైన నీ రక్తాన్ని ఆశ్రయిస్తున్నాం పాపం. అయ్యా, మా
అపరాధములు, పాపములు, దోషములు, మా అతిక్రమములను దయతో క్షమించండి అయ్యా. నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడగండి అయ్యా, పవిత్రపరచండి అయ్యా, పరిశుద్ధపరచండి అయ్యా. నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయండి నాన్న. నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి నాయన. నీ ముందు నిందారైతులుగా నిలవబెట్టుకోండి తండ్రి. నీకే స్తోత్రాలు, స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు, వందనాలు, వందనాలు అయ్యా. బలమునిచ్చు ఆత్మ, జ్ఞానమునిచ్చు ఆత్మ, తెలివినిచ్చు ఆత్మ అయ్యా. నీకే స్తోత్రాలు, స్తోత్రాలు. నీ యందు భయభక్తులు పుట్టించు ఆత్మ. నీకే స్తుతి, స్తుతి, స్తుతి. హల్లెలూయా. రిదా నమ శరాధర రిధునక సంద్రిహాంధరబ. పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రాలు, 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 స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. దేవ మాలోనికి రండి, మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని నడిపించండి నాయన. నీకు ఇష్టలుగా, నీ చిత్తానుసారులుగా, నీ హృదయానుసారులుగా మమ్మల్ని నడిపించమని వేడుకొంచున్నాం తండ్రి. వాక్యమే ఉన్న దేవా నీకే వందనాలు. నీ వాక్యం మా పాదములకు దీపం, మా త్రోవకు వెలుగు తండ్రి. నీకు స్తోత్రాలు, స్తోత్రాలు. మనుషుడు రొట్టె వలన కాని కానీ దేవుని నోటి నుంచి ప్రతి మాట వలన బ్రతుకునన్న దేవా నీకే స్తోత్రాలు. నీ ఆజ్ఞల్ని కట్టలు గైకొన్నప్పుడు నైనా అయ్యా నువ్వు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని మీరు నెరవేర్చే దేవుడవు నైనా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించండి. సమృద్ధి వాక్యం మాకు దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. మా జీవితాలు మీరు చేసిన ప్రతి మేలును బట్టి, ఉపకారంను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవద్దన్నావు ప్రభా నాయన. అయ్యా మా కొరకు మీరు చేసిన ప్రతి మేలును బట్టి, ఉపకారమును బట్టి, ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి అయ్యా మీరు ఇచ్చిన నీ క్షేమ స్థితిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా మేము ఏమై ఉన్నామో నీ దయ వలనే, నీ కృప వలనే, నీ కనికరం వలనే, నీ ప్రేమ వలనే తండ్రి నాయన. అయ్యా మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి తండ్రి నీకే స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నీ కృపాసనం ఎద్దకు వచ్చున్నాం. నీ కృప కొరకు వేడుకుంటున్నాం. మాపై నీ కృప కలుగును గాక, మా బిడ్డలపై నీ కృప కలుగును గాక, మా కుటుంబాలపై నీ కృప కలుగును గాక. అయ్యా మా కుటుంబాల రక్షణ లేని వారిపై రక్షణార్థమైన కృప దిగి వచ్చును గాక. చీకటిలో ఉన్న వారికి వెలుగు కలుగును గాక. దుష్టుడి బారి నుండి తప్పించబడి ప్రతి కీడు నుండి నాయన కుటుంబాలు తప్పించబడును గాక అని ప్రార్థిస్తున్నాం. అయ్యా బంధువులపై, స్నేహితులకి నీ కృప కలుగును గాక. మా ఇరుగు పొరుగుకి నీ కృప కలుగును గాక తండ్రి. అయ్యా మా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక పరిస్థితులపై నీ కృప కలుగును గాక తండ్రి. అయ్యా తండ్రి నాయన ప్రతి శాపము యేసు నామములో కొట్టివేయబడును గాక. అయ్యా నిశ్చయముగా నాయన నీ చిత్తానుసారంగా చేసిన ప్రతి ప్రార్థనకు యేసు నామములో జవాబు వచ్చును గాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా క్రైస్తవులందరినీ రూపాంతరపరిచి నీ రూపులకు మార్చుకోండి ప్రభా. అయ్యా తండ్రి నాయన, అయ్యా నాయన అయ్యా జ్ఞానము కలిగిన, ఇక తెలివి కలిగిన నాయన కన్యకల వలె ప్రభ సిద్ధపాటు కలిగిన జీవితాలు మీరు దయచేయండి ప్రభ. నీ సాక్షులుగా ప్రతి క్రైస్తవుని నిలబెట్టుకోండి. దైవజనులు, దైవజనురాలు, సేవకులు, సేవకురాలు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభ. ఎవరు ఏ రీతిలో నీ పరిచయంలో ముందు కొనసాగుతున్నప్పటికీ అయ్యా వారందరినీ మీరు బలపరచండి నాయన, అభిషేకించండి. ఇంకా నువ్వు వాడుకోండి. అనేక ఆత్మల రక్షణార్థమై మీరు వాడుకోండి. వారి అవసరతలు అన్నీ మీ మహిమేశ్వరంలో తీర్చండి నాయన. నీకు వందనాలు అయ్యా. నీకే స్తోత్రాలు నాయన. ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు వాటిని పరిపాలిస్తున్న రాజులు, నాయకులు, వారి కింద చేసిన అధికారుల కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. ఇంకను సువార్త గ్రామాలు, ప్రాంతాలు, పట్టణాలు పట్టబడినట్లు అయా, సువార్థికులు ఇంకను లేపబడినట్లు, అపోస్తులు, ప్రవక్తలు, ఉపదేశకులు అయా లేపబడినట్లు నీ కృప కలుగునుగాకని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇజ్రాయెల్ దేశానికి క్షేమం కలుగునుగాక, ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం కలుగునుగాక, ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉండునుగాకని ప్రార్థిస్తున్నాం. అయ్యా నీకే వందనాలయ్యా, నీకే స్తోత్రాలు తండ్రి. ప్రత్యేకించి మా భారతదేశంపై నీ కృప కలుగునుగాక, భారతదేశ ప్రజలపై నీ కృప కలుగునుగాక, వారి మనోనేత్రాలు వెలిగించబడునుగాక, హృదయాలు తెరవబడునుగాక, రాతి గుండెలు తీసి మాంసపు గుండెలు పెట్టబడునుగాక. ఓ నిశ్చయముగా కడవరి వర్షమే మీరు దిగిరండి, కడవరి ఉజ్జీవాన్ని రగిలించండి అయ్యా. ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం నీ చిత్తము కాదన్నావు తండ్రి. అందరూ సత్యమును గురించి అనుభవ జ్ఞానం గలవారే ఉండాలని నిశ్చయించున్నానన్నావు. నీ చిత్తం భారతదేశంలో జరగాలి నాయన. నీ రాజ్యము రావాలి ప్రభువా. అయ్యా నీకే స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నీ పేరు పెట్టబడిన నీ జనులు తమను తాము తగ్గించుకుని అయ్యా చేసిన ప్రతి ప్రార్థనకి యేసు నామంలో జవాబు వచ్చునుగాక. నిశ్చయంగా ఏలుబడి శక్తులు లయపరచబడునుగాక. అయ్యా చీకటి శక్తులు, అంధకార శక్తులు యేసు నామంలో బంధించబడునుగాకని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా మా భారతదేశానికి గొప్ప రక్షణ కలుగునుగాక. అయ్యా గొప్ప రక్షణ కలుగునుగాక నైనా. మత ఛాందస్వాదం నుంచి దేశానికి విడుదల కలుగునుగాక. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా అన్ని రంగాల్లో మా దేశానికి స్వస్థత కలుగునుగాక. అయ్యా తండ్రి మా దేశ ప్రధాని కానీ, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, చీఫ్ మినిస్టర్స్, గవర్నర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వారి కింద పనిచేసిన అధికారులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాయి. చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా జరిగించండి. వారి అందరికీ గొప్ప రక్షణ దయచేయండి అయ్యా. మన ఆయన దేశంలో మహారక్షణ దయచేయండి ప్రభువా. ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సుల చుట్టూ నాయన ఈ రక్త కంచి వేయండి, అగ్ని కంచి వేయండి తండ్రి నాయన. అయ్యా మా దేశ సరిహద్దులో సమాధానం ఉంచండి. మా దేశానికి క్షేమము, అభివృద్ధి దయచేయమని నాయన. అయ్యా నాయన మా దేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటే చిన్ని ప్రార్థన మన నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనిచున్నాము పరమ తండ్రి.
ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యము వచ్చునుగాక. నీ చిత్తం పరలోకంలో నెరవేర్చబడుచున్నట్లు భూమి యందు నెరవేర్చబడునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. ఎలా అపరాధం చేసిన మేము క్షమించిన ప్రకారం మా అపరాధమును క్షమించు. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని బారి నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవే ఉన్నది. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.